ఈడ లవ్ సింబల్ కూడా వేసిండు ఈడ. మనోళ్ళు నిజంగా ఎంత గ్రేటు, మా గ్రేట్ లవర్స్ ఏడ పడితే ఆడ రాసి పెడతారు. ఇగోటి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. సో ఈరోజు వచ్చేసి డే 7 ఫ్రమ్ భుజ్. సో నేను నిన్న చెప్పినా కదా నిన్న వీడియోలో, ఈరోజు నిన్న 2 days అయితే నేను భుజ్లో స్టే చేస్తున్నా. సో లోకల్లో ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే చూద్దామని పోతున్నా. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, చూసుకోవచ్చు. సో ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసిన, అవి పోయి జర చూసేసుకొని ఒక 3-4 వరకు అయితే వచ్చేద్దాం. టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. ఇవాళ ఎక్కువైతే ఏం తిరగబోదు అయితే, బట్ ఒక 2-3 ప్లేసెస్ అయితే చూసేసి వచ్చేసి ఎడిటింగ్ చేసుకుంటా. ఒక 1 week నుండి డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, అట్లనే ఉన్నది, ఎట్లా డేటా అట్లనే ఉన్నది. సో ఇవాళ వచ్చి ఆ డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2-3 వీడియోలనే ఎడిట్ కొట్టేస్తా. సో డైరెక్ట్ లొకేషన్ దగ్గర కలుగుతాం. సో ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక దాబేలి అయితే తింటున్నా. स्पाइसी बनाओ, स्पाइसी. हाँ సో ఇది తినేసి మనం ఒక ఫోర్ట్ ఉందంటే ఇక్కడ, ఆ ఫోర్ట్కి వెళ్ళిపోదాం. కొంచెం ట్రెక్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫోర్ట్కి పోయేసి చూసేసుకుందాం. ఇలా కొండపైకి పోనీకి నేను ట్రెక్కింగ్ చేయాలేమో అనుకున్నా, బండి పోనీకి ఆప్షన్ ఉంది. సో నేను అక్కడికి నుంచి వచ్చిన వ్యూ చూసుకోండి, ఈడనే ఇట్లా కనిపిస్తుంది. ఇంకా మనం పైకి పోవాలి, బండి పోతుందంట. చూద్దాం పైకి ఎక్కుతుందా లేదా. మొత్తం కచ్చ రోడే ఉంటుంది. విల్ ట్రై. అక్క ఎట్లా ఎక్కదు నేను కూడా చూస్తా. ఏ అమ్మ నడు, ఎక్కుతుంది నడు. రోడ్డు చూడు ఎట్లుంది రోడ్డు. ఆహా వావ్, వ్యూ చూసుకోండి ఒక్కసారి. ఇడా అచ్చా ఈడు దాకానే లాస్ట్ ఈడికించి మనం ట్రెక్ చేయాలి. దీనికి నేను గోప్రో పెట్టినా. ఆహా నేను అక్కడ కిందికి వెళ్ళి వచ్చిన ఆ రోడ్ ఉంది కదా, ఆడికించి వచ్చిన ఇట్లా 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 ఇట్లా. యాక్చువల్గా అయితే వేరే తవ్వు ఉన్నట్టుంది నాకు తెలిసి, ఈ మెట్లు ఎక్కుకుంటా వేరేది. ఇది ఇంకో షార్ట్ కట్ అనుకుంటా. ఒక్కసారి ఇటుకి వెళ్ళి చూడండి వ్యూ, ఇంకా పైకించి ఇంకా బాగా కనిపిస్తుంది. పైకైతే వెళ్ళిపోదాం పదండి. అయితే ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కసారి బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూసుకోండి, చెప్పడం వస్తున్నది వ్యూ. మీకు చూపిస్తా బ్యాక్ నుండి కూడా. అసలు మొత్తం మీడికెళ్ళి సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా పైకి పోయి చూద్దాం. ఈడైతే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. మొత్తం కొండెక్కేటప్పుడు అయితే ఒక్కనే ఉన్నా. అప్పటికించి ఒక 10 minutes అవుతుంది నేను వాక్ చేయబట్టి. ఎవరు లేరు, నేను ఒక్కరిని చచ్చినాడా. నేను చచ్చినా ఎవరు పట్టించుకునేటోడు లేడా. అమ్మా వచ్చేసినాం. ఎట్లా కట్టిర్రా అయ్యా పెద్ద పెద్ద. అమ్మ అయితే లేదు, అయిపోయింది ఎనర్జీ. ఆ దాబేలి తిన్నా కాబట్టి ఎంత ఎనర్జీ అని ఉంది, లేకపోతే అది కూడా ఉండకపోతుండే. అమ్మో ఇది నాకు తెలిసి వెనక రూట్, ఇది కరెక్ట్ రూట్కి వచ్చి వస్తే ఈ మెట్లు ఎక్కలేక చచ్చిపోవాలి. ఇదైతే కరెక్ట్ రూట్ కాదు, ఏదో షార్ట్ కట్. కరెక్ట్ రూట్ నాకు తెలిసి అట్లకెళ్ళి ఉండొచ్చు. చూపిస్తాగండి.
అదైనా అయి ఉండాలి, లేకపోతే ఇవ్వండి. సో నేను వచ్చింది అదే షార్ట్ కట్, ఇక్కడ మధ్యలో జాయిన్ చేసింది. ఆడికెన్సి మెట్లున్నాయి, జూమ్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, ఇక్కడ కూడా ఉంది. సో నాకు తెలిసి ఇది షార్ట్ కట్లో జాయిన్ చేసినట్టుంది, అందుకే జల్దీ వచ్చేసిన. అమ్మా ఇంకెంత పైకి ఎక్కాలరా అయ్యా. ఫోటో అనుకుంటూ వచ్చిన, అసలు అసలు అవుతారా ఈ ట్రెక్కింగ్ అన్నీ మనతో ఏ పని కాదు. ఇది ఎంత స్టీప్ ఉంది చూడండి, మెట్లు ఇట్లా ఎక్కుతుండేనా అప్పుడు గుర్రాలు వేసుకొని. అమ్మా దగ్గర నాకు తెలిసి ఇది ఒక 70-80 degrees మీకు చూస్తే ఇట్లా అనిపిస్తుంది, కానీ చాలా స్టీప్ ఉన్నది. ఈ కొండ ఒక్కటి ఎక్కేసినామంటే నాకు తెలిసి అటు సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది, మొత్తం 360 యాంగిల్ కనిపిస్తుంది. గుడి దగ్గర నేను ఒకటి గమనించిన, చూడరు మన వాళ్ళు నిజంగా ఎంత గ్రేటు. మా గ్రేట్ లవర్స్ ఏడ పడితే ఆడ రాసి పెడతారు. ఇగోటి ఈడ లవ్ సింబల్ కూడా వేసిండు. ఎందుకురా ఇవన్నీ, ఇవి రాసుకోకపోతే మీరు కలిసి ఉండరా? అమ్మ ఇగో ఈడ మొత్తం గీడలు మొత్తం అవి ఉన్నాయి. షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే వీళ్ళు ఇట్లా కట్టించిన దానిపైన వీళ్ళు గీతలు గీసుకుంటారు. అమ్మ ఇది టెంపుల్ పైన. ఈడికేంచి ఓడి అమ్మ ఇంకా ముందుకు పోవాలా? అంత దూరం పోవాలి ఇంకా, ఆడికి పోతేనే మనకు అంత కనిపిస్తుంది. అమ్మా ఈడికే అవుతలేదురా అంటే, ఈడ కింద ఇవి ఉన్నాయి, ఇవేందో అర్థమవుతలే, బాయిలు అనుకుంటా. అచ్చా ఓకే, వాటర్ సిస్టమ్ ఇది. ఈ మొత్తం బాయిలు కలిసి వర్షం పడిన నీళ్ళు మొత్తం అట్లా 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 కింద పోతాయేమో మరి నేను అనుకుంటున్నా. ఈ కోట మీరు ఒకసారి ఈ కోట ఏమంటారు మెట్లను చూసుకోండి, మొత్తము వాల్స్ లెక్క ఉన్నాయి, మెట్ల లెక్క లేవు. సో ఇది 17th centuryలో కచ్ డిస్టిక్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారు డిఫెన్స్ కోసం కట్టిండంట. మొత్తం చూసుకోండి మీరు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం ఏమంటారు మన బుజ్జికి అవుట్స్కట్స్ ఉంది. బుజ్జి నుండి ఒక 8 kilometers డిస్టెన్స్ ఉంది. సో లోపల ఎవరు వచ్చి అటాక్ చేయకుండా ఇట్లా కట్టిరేమో మళ్ళా డిఫెన్స్ కొరకు. ఇంకా ముందుకు పోతేనే మనకి వ్యూ అనేది కనిపిస్తుంది. వీడికెళ్ళే సైనికులు ఏమంటారు ఎవరు వస్తుర్రు ఎవరు వస్తలేరు అని చూస్తుండే అనుకుంటా. వామ్మో ఎవరు నాయనో ఇదేందిరా అయ్యా, ఇది ఇంత పెద్దగా ఉంది. ఫైనల్గా ఇదైతే వ్యూ. ఇంకంత ముందుకైతే నాతో అయితే లేదు, అంత వరకు నేను పోను, తాకత్ అంతా అయిపోయింది. ఫైనల్ వ్యూ చూసుకోండి. ఇక్కడికి అయితే బుజ్జు సిటీ మొత్తం 360 degrees వ్యూ అయితే ఉంది. ఇక కిందకైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే ఒక మహల్కి అయితే వచ్చినాము, ఏదైతే ప్రాగ్ మహల్ అంట. ముందుకెళ్ళి చూపిస్తాను.
ఇక అమ్మా వచ్చేసిన రూమ్కి అయితే వచ్చేసిన. చాలా రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాన్ వెజ్ అయితే దొరికింది. సో మంచిగా తిన్న బిర్యానీ. మన బిర్యానీ లెక్క అయితే లేదు కానీ ఓకే. ఇక రూమ్కి అయితే వచ్చేసిన. ఇక కొంచెం సేపు పండుకుంటా ఇక. సో ఇదే అయితే లాస్ట్ ఈ రోజుకి అయితే. ఇక పండుకుంటా. మళ్ళా సాయంత్రం లాగిన్ ఉంది. ఇంకా రేపు పొద్దుగాల అయితే ఇడికెళ్ళి రన్ ఆఫ్ ఖర్చు. ఇంకా నేను రేపటిది ఏం బుక్ చేయలేదు కూడా, స్టే ఏంది కథ అనేది. సో ఇప్పటికైతే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.